మన నగరాలు పట్టణాలు ప్రగతి బాట పట్టాలంటే బీజేపీని గెలిపించండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్రాభివృద్ధి. ఇది తెలంగాణ ప్రజలకు మోదీ గ్యారంటీ. కమలం గుర్తుకే మన ఓటు. సేవ్ తెలంగాణ. ఓట్ ఫర్ బీజేపీ. కొన్ని దొంగ ఓట్లతో ఓడిపోయానండి. స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళైనా కూడా ఇంకా మాకు మౌలిక వసతులు లేవు, రోడ్లు కావాలి, మోరీలు కావాలనే అడుక్కునే పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీకి రంగులు మార్చుకుంటూ తిరుగుతున్నారు, అంతే తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు. ఉన్నది మీరే కదా ప్రభుత్వంలో, మీరు చేయొచ్చు కదా, గెలిపించడానికి ఎందుకు? 10 ఏళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏమీ కాలేదండి. మేము ఎన్ని చేసినా కానీ ఎప్పటి సిప్పై అనుగులే మమ్మల్ని ఉంచుతాండ్రు. సన్న బియ్యం ఇస్తాండు, అనేకమైన సన్న బియ్యం, దొడ్డు బియ్యం తీసిండు, సన్న బియ్యం చేసి చెప్తాండు. ఫ్రీ బస్ పెడితే మేము ఎప్పుడు పోతామా? బస్సులో విన్నా మేము రాజ్యాలు తిరిగొస్తానమా, దేశాలు తిరిగొస్తానమా? మాకు లేవు, ఇంద్రం ఇండ్లు లేవు, పింఛను కూడా లేదు. ఏం పేరమ్మా మీ పేరు? ఎన్నో వార్డు? నా పేరు కంకనాల రమాదేవి అండి. నాది 22వ వార్డు. జనరల్ మహిళా రిజర్వేషన్లో భాగంగా ఇక్కడ పోటీ చేస్తున్నాను. నేను ఒక ఉద్యోగాన్ని వదులుకొని రాజకీయాల్లో సేవ చేద్దామని వచ్చాను. లాస్ట్ టైం నేను 28వ వార్డులో కంటెస్ట్ చేశాను, అక్కడ ఓడిపోయాను. అంటే నేను ఎందుకు ఓడిపోయానంటే అక్కడ కొన్ని దొంగ ఓట్లతో ఓడిపోయానండి. నేను మళ్ళీ జాబ్కి వెళ్ళే అవకాశం ఉన్నా కూడా నేను జాబ్కి వెళ్ళకుండా నేను ప్రజాసేవ చేద్దామనే లక్ష్యంతో నేను అట్లే ఉన్నాను. నా వార్డులో నేను వాళ్ళందరికీ చాలా సహాయం చేశాను, ఏ సమస్య ఉన్నా సాల్వ్ చేసుకున్నాను. ఇప్పుడు అది రిజర్వేషన్లో భాగంగా అది బీసీ అవ్వడం వల్ల అక్కడ నేను పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. ఇక్కడ జనరల్ అయిందండి 22వ వార్డులో. నేను ఇక్కడికి ఎందుకు వచ్చినా అంటే ఇక్కడ కొంచెం పూర్ పీపుల్ చాలామంది ఉన్నారు. అంబేద్కర్ కాలనీ అంటే ఇంకా వాళ్ళు పూరెస్ట్ ఆఫ్ ది పూరు, వాళ్ళకి ఏమైనా సంక్షేమ పథకాలు చివరి వరకు అందిద్దామనే లక్ష్యంతో నేను ఇక్కడికి వచ్చినాను. 22వ వార్డు సెలెక్ట్ చేసుకున్నాను. ఏం సమస్యలు ఈ వార్డులో ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటివి? మీరు ఏం ఆవిస్తూ ఉన్నారు వాటి పరిష్కారం కోసం? ఇవేనండి. ఇక ఇన్ని స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళైనా కూడా ఇంకా మాకు మౌలిక వసతులు లేవు, రోడ్లు కావాలి, మోరీలు కావాలనే అడుక్కునే పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. అట్లాంటివి లేకుండా చేస్తాను. నన్ను గెలిపిస్తే ప్రజా సమస్యలు, మౌలిక వసతులు పక్కాగా కల్పిస్తానని నేను హామీ ఇస్తున్నాను వాళ్ళకి. మిగతా పార్టీలో వారు ఏం హామీలు ఇస్తూ ఉన్నారు? మీరు ఏ పార్టీ అభ్యర్థితో మీకు గట్టిగా పోటీ ఉందని మీరు అనుకుంటున్నారు? కాంగ్రెస్ అభ్యర్థితో పోటీ ఉందండి. ఇప్పుడు రెండు సంవత్సరాల కాంచెల్లి వాళ్ళ ప్రభుత్వం ఉందండి. ఇంతవరకు వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీకి రంగులు మార్చుకుంటూ తిరుగుతున్నారు, అంతే తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు. వాళ్ళు ఒక వార్డులో పోటీ చేస్తారు, ఓడిపోతారు, మళ్ళీ ఆ వార్డు పట్టుకుంటారు, మళ్ళీ కొత్త వార్డుకి వస్తారు, మళ్ళీ అక్కడ గెలుస్తారు, మళ్ళీ ఆ వార్డు వదిలిపిస్తే మళ్ళీ ఒక వార్డు, అట్లా వాడలు ఊర్లన్నీ చేంజ్ చేసుకుంటూ తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళు చేసింది ఏం లేదండి. ఎంత జనాభా ఉంటారు మీ వార్డులో? మా వార్డులో 1100 జనాభా ఉన్నారండి, ఓటర్స్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు మార్కెట్లో వ్యాపారస్తులకు కూడా ఇంతవరకు ఏం చేసింది లేదు. ఆయన 40 ఏళ్ళ వ్యాపార సామ్రాజ్యంలో వ్యాపార వర్గాలకు చేసింది ఏమీ లేదు, నిరుపేదలకు చేసింది ఏమీ లేదు. ఇంతవరకు ఇందిరమ్మ ఇళ్ళు లేవు, మోరీలు లేవు, రోడ్లు లేవు. మరి సమస్య ఎందుకుందో అర్థమైంది. గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్నది, అది అట్లే ఉన్నది. ఇప్పుడు 2 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అట్లే ఉన్నది. ఎవరు చేసింది ఏం లేదు. మళ్ళీ అవే మాయమాటలు చెప్తాను, మమ్మల్ని గెలిపిస్తే చేస్తామంటే ఉన్నది మీరే కదా ప్రభుత్వంలో, మీరు చేయొచ్చు కదా, గెలిపించడానికి ఎందుకు? గెలిపేయకముందు ఇంత ప్రభుత్వం ఉంది కదా, చేయొచ్చు కదా. మళ్ళీ ఇప్పుడు కొత్త మాటలు చెప్తాంటారు, మళ్ళీ పదవి పొందేదాకా చెప్తాంటారు, మేము గెలిస్తే చేస్తామని ఒక తాయిలం ఇస్తారు, మేము గెలిస్తే చేస్తామనేది. చేసేది లేదు, ఏం లేదు. ప్రజలకు నమ్మకండి, మోసపోకండి, గోసపడకండి. ఈ 2 ఏళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం అభివృద్ధి చేయలేదు ఇక్కడ జమ్మికోటలో? ఏమి మీ కాలనీకి వచ్చి చూడండి, సమస్యలు అన్నీ అట్లే ఉన్నాయి. పాపం వాళ్ళు నరక యాతన పడుతున్నారు, ఏం సమస్యలు సాల్వ్ చేయలేదు. వాళ్ళకి పెన్షన్స్ కూడా కొత్త ఇంతవరకు రాలేదు, ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ కాలేదు, మోరీలు లేవు, రోడ్లు లేవు, మంచి నీళ్ళు వస్తలేవు. నీళ్ళు కూడా నల్ల పనులు అధికంగా వేసిండ్రు, వాళ్ళు నల్ల పనులు కూడా కట్టలేకపోతున్నారు. వాళ్ళు మళ్ళీ ఎక్కడ చేస్తారు? రోజువారి కూలీలు వాళ్ళు, ఈరోజు చేసుకుంటే ఈరోజు బతుకుతారు వాళ్ళు. ఇంటికి ఒక నల్ల అన్నారు. దళిత బంధు అన్న సగమే వచ్చి సగం ఆగిపోయింది. మరి గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు. మరి దళిత బంధు ఎవరిది? వేరే వాళ్ళదా? ఏమన్నా ప్రభుత్వం ఇవ్వాల్సిందే కదా. రాష్ట్ర ప్రభుత్వం 10 ఏళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏమీ కాలేదండి. దళిత బంధాన్ని ఇచ్చారు. అప్పుడు ఎవరి వల్ల వచ్చి దళిత బంధు? మా రాజేంద్రన్న రాజీనామా చేస్తే దళిత బంధు వచ్చింది. బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసిన అన్న గెలిచిండు, దళిత బంధు ఇచ్చిండ్రు. అది సగమే ఇచ్చిండ్రు, ఇంకా మొత్తం రాలేదు. ఇప్పుడు కౌశల్ రెడ్డి అప్పుడు ఎమ్మెల్సీ ఉండే 2 సంవత్సరాలు, తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యిండు. ఇంతవరకు దళిత బంధు ఊసేయలేదు. మరి ఆ సగం వల్ల వాళ్ళు గోసపడుతున్నారు. మేము వస్తే దాని కొరకు కొట్లాడతాను నేను. ఇంకొకటి, మా బండి సంజయ్ కేంద్ర మంత్రి ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంలో 0 బడ్జెట్ కాబట్టి మేము కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి 10 ఇళ్ళకి ఒక బోర్ వేసి వాటర్ సమస్య తీరుస్తాను నేను. నెక్స్ట్ నాంచేరును ట్యాంక్ బండ్ చేస్తా అన్నారు, అది కూడా మంచి బిజినెస్ సెంటర్ అవుతుంది. వ్యాపార వర్గాలకు కూడా అది మంచి అవకాశంగా ఉంటుంది, వాళ్ళకి వ్యాపారం కూడా జరుగుతుంది. దాంతోపాటు టూరిస్ట్ ప్లేస్గా అవుతుంది. దాన్ని నాంచెరువు ట్యాంక్ బండ్లాగా వేస్తే టూరిస్ట్ హబ్ అవుతుంది కాబట్టి సందర్శకులు వస్తూ అంటారు. మనకి
వాటి ఒక విలువ పెరుగుతుంది, విలువ పెరుగుతుంది. తర్వాత అక్కడ వ్యాపారం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకోటి మార్కెట్ గేట్ ఓపెన్ చేపిస్తాను. వీళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. అది మున్సిపాలిటీ రోడేనండి, మున్సిపాలిటీ రోడ్, మార్కెట్లో ఉన్న బ్యాక్ సైడ్ రోడ్డు మున్సిపాలిటీ రోడ్డు. మార్కెట్ వాళ్ళు ఎవరి అనుమతి లేకుండా కూడా ఆ గేట్ మూసేసారు. వీళ్ళందరూ కూడా నడవడానికి ఇబ్బంది పడుతున్నారు. మరి ఆ గేట్ ఎందుకు మూసేశారు? ఇంతకుముందు నా కౌన్సిలర్ ఆ గేట్ ఎందుకు ఓపెన్ చేయించకపోయారో అర్థమవుతలేదు. మరి ఇప్పుడు నేను రాగానే గెలవగానే ఫస్ట్ చేసే పని ఆ గేట్ ఓపెన్ చేయించి ఆ రోడ్డుని అందరినీ నడిచే విధంగా చేస్తాను. నెక్స్ట్ మా బండి సంజయ్ అన్న మొన్న చెప్పారు, జమ్మూడికి వచ్చిన సింథటిక్ ట్రాక్ ఇస్తా అని చెప్పాను. 6.5 కోట్లు పెట్టి సింథటిక్ ట్రాక్ ఇస్తున్నారు. అది జమ్మికుంటకే తలమానికంగా ఉంటుంది. కాబట్టి ప్రజలంతా ఆలోచించి బీజేపీకి ఒక అవకాశం ఇవ్వండి, అభివృద్ధి ఏందో చేసి చూపిస్తాం. సంజయ్ అన్న నాన్చెరు ట్యాంక్ బండ్గా చేస్తా అంటున్నారు. ఇప్పుడు మన అంబేద్కర్ కాలనీ నుంచి వెళ్ళే రోడ్డుకి పూర్వవయం వస్తుంది, ట్రాఫిక్ పెరుగుతుంది, వీళ్ళకి కూడా మంచి వీళ్ళ భూములకు ల్యాండ్కు వాల్యూ వస్తుంది. ఇది ప్రజలంతా ఆలోచించి ఒక అవకాశం ఇవ్వండి. ఇప్పుడు పోటీ చేసే అభ్యర్థులు గ్రామీణ ప్రాంతాలు గురుకుతున్నారు, అక్కడ పోటీ చేస్తామని వస్తున్నారు. మళ్ళీ అర్బన్ ప్రాంతంకి వచ్చి మళ్ళీ ఇక్కడ పోటీ చేస్తామని వస్తున్నారు. అంటే వాళ్ళు పదవులే లక్ష్యంగా పోటీ చేస్తాను తప్ప ప్రజలకు ఏం చేద్దామనే ఆలోచన వాళ్ళకి లేదు. ఇప్పుడు ఇవాళ ఈ వార్డులో ఉంటారు, రేపు ఇంకో వార్డులో ఉంటారు, రేపు ఇంకో వార్డులో ఉంటారు. అక్కడ ఊరూరులో జడ్పీటీసీ వస్తే అక్కడ గురుకుతారు, మళ్ళీ ఇక్కడ మున్సిపల్ రాగానే చైర్మన్ ఇక్కడికి వస్తారు. అంటే చూడండి, ప్రజల ఊసరవెల్లాగా రంగులు మారుస్తాను. గమనించి మీరు మంచిగా పనిచేసే వాళ్ళకి ఓటేసి ఆదరించాలని, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలని నేను వేడుకుంటున్నాను. చదువుకున్న వాళ్ళకి, విద్యావేత్తలకి, పనిచేసే వాళ్ళకి అవకాశం ఇవ్వడని నేను వేడుకుంటున్నాను. రామ్ దవాఖాన నుంచి కూడా మాకు ఆ మోర్లకు నీళ్ళు వస్తున్నాయి. మేము బయట కూర్చుంటే కూడా అనేకమైన వాసన అట్టే ముక్కు బట్టలు పట్టుకొని ఇంట్లోకి చూస్తున్నాము. మాకు మోరు మీద బిల్లు వేయాలి, మాకు తొవ్వ చక్కదనం లేదు. మేము ఎన్ని వేసినా కానీ ఎప్పటి చిప్ప ఏనుగులే మమ్మల్ని ఉంచుతాండ్రు. మాకేం న్యాయం చేస్తారు? ఎవరు గెలిచి ఆయన అట్లానే ఈయన ఇట్లానే. ఇప్పుడు మీరు గెలిచి మాకు న్యాయం చేయాలి అని మేము కొట్లాడుతున్నాం మీతోని. కాంగ్రెస్ గవర్నమెంట్ వేయలేదా? ఏం చేసిండు చెప్పు. సన్న బియ్యం ఇస్తాడు, అనేకమైన సన్న బియ్యం, దొడ్డు బియ్యం తీసిండు, సన్న బియ్యం చేసి ఇస్తాడు. ఫ్రీ బస్ పెడితే మేము ఎప్పుడు పోతాన్నామా? బస్సులో విన్నా మేము రాజ్యాలు తిరిగొస్తానమా, దేశాలు తిరిగొస్తానమా? అది ఎందుకు వేసినట్టు ఊరగల్ల నల్ల బిల్లు ఎత్తాడు మాకు. మా వాడ విన, మా అంబేద్కర్ కాలనీ మాకు అది ఉండాలి. మాకు మోరి విన బిల్లు వేయాలి, మాకు సిసి రోడ్ కావాలి, మట్టి పోపియాలి. మేము నీళ్ళల్లో ఉన్నట్టు ఉంటున్నాం ఎప్పటికీ, ప్రతి సంవత్సరం. మాకు గింతమంటి నీళ్ళకి వెళ్ళి మొగోళ్ళు గుంజుకొచ్చి గడ్డకెత్తారు. మాకేం న్యాయం చేసిండు ఆయన వచ్చప్పుడు? ఏమో ఇవ్వాల, నాకు ఆయన పేరు గుర్తులేదు. కానీ నాకు కావాల్సింది ఇది నేను చెప్పిన. మాది గంట కిందికి ఉన్నది, మమ్మల్ని అడుగు షేర్లో కట్టుకున్నారు, ఇల్లు ఎవడు కట్టుకోమన్నాడు అన్నారు గెలిచిన వాళ్ళు. అప్పుడు మేమేం మాట్లాడాలి? మేము కిరాయిలుండి కష్టపడి చెమటాడిపి మార్కెట్ సారడి నీళ్ళు తాగి మా బట్టలు మేము కష్టపడి కొనుక్కున్నాం భూమి. ఆ భూమి కొనుక్కొని కట్టుకున్నాము. మాకెవరన్నా పుణ్యానికి ఇచ్చిర్రా? మాకు అక్కడ ప్లేట్లు అట్టే కూడా మాకు ఇయ్యలే. మాకు లేవు ఇందిరమ్మ ఇండ్లు లేవు, ఏది లేదు. నాకు పింఛన్ కూడా లేదు. విన్నావా? ఎందుకు? ఎవరి బాధలు వాళ్ళకే ఉన్నాయి అయ్యా, ఎందుకు అనుకోవద్దని నేను సప్పుడు ఎక్కుకుంటాను. సరేనా? అన్న పిల్లలు చదివించుకున్నా, నా మగడు నేను తెల్లని దాకా పొద్దున్న దాకా కష్టపడ్డాం, చదివిండ్రు. దానికేంటి, దాని కొడుకులు చదువుతాను అని మా పేర్లు తీసి పక్కకు పెట్టిర్రు. ఆ దేవుడే చూసుకుంటాడు, భగవంతుడు నా కొడుకులు ఎత్తుకోని అన్న మొరబెట్టిన దేవుణ్ణి. కానీ ఎవరిది మాకు గవర్నమెంట్ సొమ్ము గింత కూడా మాకు చెందలేదు. వినవా? అగో అట్లా బతుకుతున్నాం మేము, నీళ్ళ మీద నిప్పులు చల్లినట్టు. ఇప్పుడు ప్రజల వాళ్ళ సమస్యలు చెప్పారు కొన్ని, ఇవన్నీ ఉన్నాయి. బండి సంజయ్ దృష్టి తీసుకెళ్ళి సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తాను. ప్రయత్నం చేయడం కదా సబలీకృతం అవుతాం. కాబట్టి ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి. సంజయ్ నాయకత్వంలో మేము పనిచేస్తాము, నిధులు పట్టుకొచ్చి వాళ్ళకి సమస్యలు సాల్వ్ చేస్తాము. ఇంకొకటి, వీళ్ళు ఊసరవెళ్ళలాగా ఎక్కడ పరుగు పందెంలాగా పోతున్నారు. ఆ ఊరికి ఈ ఊరికి భర్త కాడ ఓటు ఉంటుంది, భార్య కాడ ఓటు ఉంటుంది. ఏంది ఇది? ప్రభుత్వం ఏంటి? ఒక అధికారమే లక్ష్యంగా పనిచేస్తే మామూలు జనాల సమస్య ఎవరు పట్టించుకోవాలి? ఒక్కదారి స్థిరత్వం లేదు వాళ్ళకి. ఇక్కడ ఉంటారు, మళ్ళీ రేపు పొద్దున ఇంకో వాడ ఇట్లా వాళ్ళు చేంజ్ చేసుకుంటూనే పోతున్నారు. ఊళ్ళో రాజకీయం చేస్తారు, ఊళ్ళకు ఓటు ట్రాన్స్ఫర్ చేసుకోవడం, మళ్ళీ అర్బన్కి ఓటు ట్రాన్స్ఫర్ చేసుకోవడం. ఏంది? వాళ్ళు కేవలం పదవులే పరిమాణంగా పనిచేస్తున్నారు. కాబట్టి ఒక్క అవకాశం మా బీజేపీకి ఇవ్వండి, మేము అభివృద్ధి ఏందో చేసి చూపిస్తాం.